తోటి దోస్తానంలో తిరిగి వెనకాల మధు ఈడు లక్ష్మణ. ఎంత సెలబ్రిటీ ఉంటే మధుగాడు ఏమైనా సెలబ్రిటీ అదే మంగ్లీ పక్కన కూర్చొని ఫోటోలు దిగడానికి నెక్స్ట్ ఇంకో వీడియో ఉంది. తెలియదా ఇంకో వీడియో నాకు ఏం చెప్తుంది ఇప్పుడు, నాకు మధు అనేటోడు తెలియదు, ఏం తెలియదు అవును అని అంత నాటకాలు చేస్తుంది. ఇయో ఇయో చెల్లె ఆమెకు పెళ్లి చేసుకుంటా అని ఇయో సాలెగాడు ఈడు మధుగాడు ఈడు మధుగాడు ఆ, ఇయో మంగులు సంబంధం అని వాళ్ళతోటి ఇప్పుడు పెళ్లి చేసుకుంటా అనే ఉద్దేశంతో ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ వచ్చి అక్కడ ఆల్రెడీ ఫోటోలు దిగినవి ఉన్నాయి, అన్ని ఫోటోలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఉన్నాయి. అవును. ఇప్పుడు ఏమంటుందంటే ఆమె నాకు తెలియదు, మధు అనేటోడు తెలియదు, నేను ఈ మైక్రో ఫైనాన్స్ లో లేను, నాకు ఎలాంటి సంబంధం లేదని ఇప్పుడు చెప్తుంది. ఇలాంటి ప్రూఫ్లు మా దగ్గర అన్ని ఉన్నాయి. ఇప్పుడు అయితే ఇంకోటి ఏంటంటే వాళ్ళ తమ్ముడు బయటికి రావడం జరిగింది. వాళ్ళ తమ్ముడు బయటకు వచ్చేసి అంటే మీ సేవలాల మీద ఒట్టేయడం జరిగింది. అంటే మీరు బాగా బాగా నమ్ముతారు ఆయనని, సో ఆయన మీదనే ఒట్టు, ఆంజనేయ స్వామి మీద ఒట్టు, ఆంజనేయ స్వామి మీద, తుల్జా భవన్ మీద ఒట్టులు వేస్తే ఇలాంటి ఏం నడవవు. ఆయన వచ్చింది మా దగ్గర ప్రూఫ్ ఉన్నది, ఆయన ఇక్కడ ఫోటో దిగింది, డబ్బులు తీసుకోపోయింది, బ్యాగులు మోసిన అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. ఓకే అన్ని ఇప్పటిదాకా ప్రభుత్వం ఇప్పటిదాకా ఎందుకు సైలెన్స్ గా ఉన్నది? ఇంత జరుగుతుంది ఇక్కడ సోషల్ మీడియాలో మొత్తం 2 రాష్ట్రాలకు అన్ని తెలిసిన తర్వాత కూడా ఇప్పటిదాకా సోషల్ మీడియా ఇంతవరకు జరిగినా కూడా ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ తీసుకోవట్లేదు. ఇప్పటికీ దగ్గర 9 శవాలు లేచినాయి. ఇంకా ఎంతమందిని చూస్తుంది ప్రభుత్వం? ఇంకా ఎంతమంది సావాలి? ఏమైనా ఉంటే యాక్షన్ తీసుకోవాలి. ఆయన ఎంత పెద్ద మోతెబరి ఉండని, ఎంత పెద్ద రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే ఎంతమంది ఉన్నా కానీ ప్రభుత్వం అనేది ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. చర్య తీసుకున్న తర్వాత నిజం ఏంటిది అబద్ధం ఏంటిది అప్పుడు తెలుసు. దీంట్లో ఉన్నదా లేదా అంటే 1200 కోట్ల మైక్రో ఫైనాన్స్ ఇది చేయడం జరిగింది. 1200 కోట్లు అంటే అసలు నాకు తెలిసి ఈ తాండలో ఒక 10-20 కోట్లు ఉండొచ్చు నాకు తెలిసి. 137 కోట్లు మా మీ తాండలో మీ తాండ పేరు పడమర్ తండల మధుగానికి ఇచ్చిన అమౌంట్ 137 కోట్లు. 137 కోట్లు మా తండ వరకే ఒక రోజు కూర్చొని ఇట్లా లెక్కలు చెప్పిస్తే 137 కోట్లు వచ్చింది. అలాంటి మళ్ళా బాలాజీ గానికి ఇచ్చిన ఎన్ని కోట్లు ఉన్నాయో ఆ విధంగా చాలా డబ్బులు అనేది పోయిందన్న. ఓకే, మీరు ఇట్లానే పట్టుకొని మైకులు పెట్టుకొని వస్తారా, లేకుంటే ఏమైనా ప్రపంచానికి ఏమైనా ఎక్కడైనా తెలియజెప్తారా, లేకుంటే వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చి ఇప్పుడు మీ గురించి మీరు చెప్తేనే కదా మాకు అందరికి తెలిసింది, మేము జనాలకు చెప్పేది. అవునా? ఇలా నెల రోజులు అయింది. నెల రోజుల నుంచి అందరు మీడియా వస్తుంది పోతుంది. వచ్చింది ఏమన్నా మా నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోపోవడం, టీవీలో వేయడం, ఇంకా బయట చూపించడం అంతే తప్ప కానీ యాక్షన్ ఏం లేదు.